హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక పట్టణంలో సావిత్రమ్మ అనే అత్తగారు ఉండేవారు. ఆమెకు పాతకాలపు పద్ధతులు, క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఆమె కోడలు లావణ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్. లావణ్య ఆధునిక భావాలు కలిగిన అమ్మాయి అయినప్పటికీ అత్తగారి పట్ల చాలా మర్యాదగా ఉండేది. అయితే సావిత్రమ్మకు ఒక చిన్న అనుమానముండేది. ఈ కాలపు పిల్లలు సంపాదిస్తారు కాని రూపాయి దాచుకోవడం వీరికి తెలియదు, అంతా ఆన్లైన్ షాపింగ్లకే ఖర్చు చేస్తారు అని మనసులో ఎప్పుడూ అనుకునేది. ఒకరోజు సావిత్రమ్మ పుట్టినరోజు వచ్చింది. లావణ్య తన అత్తయ్యకు ఏదైనా మంచి బహుమతి ఇవ్వాలనుకుంది. కాని సావిత్రమ్మ ముందే నాకు ఏ చీరలు, నగలు వద్దు, డబ్బులు వృధా చెయ్యకు అని కరాఖండిగా చెప్పేసింది. ఆ సాయంత్రం లావణ్య ఆఫీస్ నుండి వస్తూ ఒక చిన్న పాతపెట్టెను అత్తగారి చేతిలో పెట్టింది. అత్తయ్య, ఇది మీకు నా చిన్న కానుక అంది. సావిత్రమ్మ అయిష్టంగానే దాన్ని తెరిచి చూసింది. అందులో 2 మెరిసిపోతున్న బంగారు గాజులున్నాయి. సావిత్రమ్మ కంగారుపడి, లావణ్య, ఇంత ఖరీదైన గాజులు ఇప్పుడెందుకు? నేను వద్దు అని చెప్పాను కదా, ఇన్ని డబ్బులెక్కడివి అని నిలదీసింది. అందుకు లావణ్య, అత్తయ్య, భయపడకండి, ఇవి ఎక్కడ కొన్నానో, ఎలా కొన్నానో చెబుతాను వినండి అని నవ్వుతూ మొదలుపెట్టింది. మీరు ప్రతి నెలా ఇంటి ఖర్చులకు, సరుకుల కోసం నాకు కొంత డబ్బు ఇచ్చేవారు కదా, నేను ఆ డబ్బును జాగ్రత్తగా వాడి ప్రతి రూపాయి లెక్క చూసుకొని అవసరం లేని ఖర్చులు తగ్గించుకున్నాను. మీరు కూరగాయలు, పాలు తెచ్చేటప్పుడు బేరమాడటం చూసి నేర్చుకున్నాను. అలాగే ఆన్లైన్లో కొనేటప్పుడు డిస్కౌంట్లు, ఆఫర్లు చూసి తెలివిగా కొనుక్కున్నాను. అలా మిగిలిన డబ్బును నేను తెలియకుండా ఒక చిన్న డబ్బాలో దాచుకోవడం మొదలుపెట్టాను. సావిత్రమ్మ ఆశ్చర్యంగా వింటూ, నిజమా? నేనిచ్చిన కొద్దిపాటి డబ్బులో కూడా నువ్వు అంత పొదుపు చేయగలిగావా అని అడిగింది. లావణ్య కొనసాగిస్తూ, అవునత్తయ్యా, మీరు చెప్పినట్టు చిన్న మొత్తాలైనా సరే జాగ్రత్త చేస్తే పెద్ద మొత్తాలవుతాయి అని మీరు ఎప్పుడూ అనేవారు కదా, ఆ మాట నేను మనసులో పెట్టుకున్నాను. అలా 2 ఏళ్లుగా దాచుకున్న డబ్బుతోనే ఈ బంగారు గాజులు కొన్నాను. ఇవి నేను నా జీతంతో కొన్నవి కాదు, మీరు నాకు నేర్పిన పొదుపు పాఠానికి గుర్తుగా కొన్నవి అంది. సావిత్రమ్మ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన కోడలు ఆధునిక అమ్మాయి అయినప్పటికీ తన పాతకాలపు పద్ధతులను ఎంత చక్కగా గౌరవిస్తూ పాటించిందో అర్థం చేసుకుంది. తన అపోహలన్నీ తొలగిపోయాయి. ఆమె ప్రేమగా లావణ్య భుజం తట్టి, నన్ను క్షమించు లావణ్య, ఈ కాలపు పిల్లలు డబ్బు వృధా చేస్తారు అని నేననుకున్నాను. కాని నువ్వు నా పద్ధతులను గౌరవించడమే కాకుండా వాటిని ఆచరించి చూపించావు. ఈ గాజులు నాకు ఎంతో విలువైంది. ఇది నీ తెలివితేటలకు, పొదుపునకు చిహ్నం అని ఆనందంగా దీవించింది. నీతి: తరాలు మారినా, పద్ధతులు మారినా ఒకరినొకరు గౌరవించుకుంటూ మంచి విలువలను పాటిస్తే కుటుంబ బంధాలు దృఢంగా ఉంటాయి. పొదుపు అనేది ఎప్పుడూ మేలు చేసేదే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.